1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మనం ట్రంప్ గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. H1B వీసాలే కానీ, పార్ట్ టైం జాబ్స్ కానీ, ఇమిగ్రేషన్స్ కానీ, మళ్ళీ ఇంకా బర్త్డే సిటిజన్షిప్ కానీ చాలా వీడియోలో మీరు చెప్పారు చాలా విషయాలు. ఇంకా ట్రంప్ ఏంటంటే డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అక్కడ 2023లో మాస్టర్స్ కంప్లీట్ చేసినటువంటి ఒక స్టూడెంట్ ఇప్పుడు టెక్సాస్లో ఒక ఐటీ కంపెనీలో H1B స్పాన్సర్షిప్ వీసాతో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే H1B హోదాను దక్కించుకోవాలంటే $1,00,000 ఫీజు కట్టాల్సిందే, లేదంటే తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి సదరు ఐటీ కంపెనీ ప్రెషర్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏంటంటారు ఇది? మొన్నటి వరకు ఏమో H1B $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి తగ్గించామని చెప్పి వార్తలు వచ్చాయి. ఇప్పుడు కంపెనీస్ ఎందుకు ఇలా ప్రెషర్ చేస్తున్నాయి మన వాళ్ళని అని అంటే? ఇది చాలా అంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మన ఎంప్లాయీస్ని ఇండియా నుండి మిగతా కంట్రీని ఎవరైతే వెళ్ళారో వాళ్ళని ఎట్లా ఇరికించాలి, ఎలాగ ఇబ్బంది పెట్టాలి, ఎలాగ పంపించాలి. అల్టిమేట్ గోల్ అమెరికా నుండి ఇండియాకి వెళ్ళిపోవాలి. అది అనేక విధాలుగా ట్రై చేస్తున్నాం. మనం గత 1.5 year ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి చెప్తూనే ఉన్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు గత 1 yearలో దాదాపు 60-65 కోట్లు డబ్బులు మిగిలాయంట. ఇది ఈ పంపించుకుంటా పేరెంట్స్ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మిగిలింది. ఒక క్యాండిడేట్ వెళ్తే 1,50,00,000 ఉంటుంది, కొన్ని వేల మంది వెళ్తున్నారు. అందులో 80% మన ఇండియా వాళ్ళే. ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ స్టార్టింగ్లో తీసుకున్న డెసిషన్కి ఇప్పుడు తీసుకున్న డెసిషన్కి కొద్ది జంప్ అవుతున్నాడు అని మీకు అంతమంది చెప్పాను. మన మోడీ గారు ఏదైనా డెసిషన్ తీసుకుంటే హార్ట్ అటాక్స్ రావాలి. ఎందుకంటే మెల్లమెల్లగా తీసుకు ఆయన అనుకున్న గోల్ రీచ్ అవుతాడు. అటు డిజిటల్ పేమెంట్ కానీ ఏదనుకున్నా. మన ట్రంప్ గారు ఏది తీసుకున్న హార్ట్ అటాక్ తక్కువ ఉంటాడో పోతాడో తెలియదు. ఎందుకంటే సడన్ అయినా జాబ్ చేస్తానంటే అక్కడ 5 లక్షలు 10 లక్షలు శాలరీ ఉంటుంది ఇండియన్ కరెన్సీ. 10 లక్షలు రోడ్డు మీద పడేస్తే ఆడ 10 లక్షల అమౌంట్ కోసం ఆ వచ్చిన ఖర్చు ఎలా డిస్ట్రిబ్యూట్, ఈఎంఐ ఎంత కట్టాలి, లగ్జరీ ఎంత చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2023 ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆయన ఎంఎస్ అక్కడ కంప్లీట్ చేశాడు. జనరల్గా చేయగానే యాజ్ ఎ రీసెర్చ్ అసిస్టెంట్ లేదు ఏదో ఒక జాబు మంచి యూనివర్సిటీలో చదువుకుంటే అక్కడ వాళ్ళు ఇస్తారు. ఇది ఏమైందంటే ఒక ఇండియన్ అమెరికాలోనూ ఇండియన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇండియన్ కంపెనీ ఈజ్ ఇన్ అమెరికా, టెక్సాస్. మన భారతీయుడు అయ్యుండి మన అతన్ని ఇంత ఇబ్బంది పెట్టడం. డబ్బు దగ్గర భారతీయుడు, లెబియన్, చైనీస్, ఇరాన్ అని ఉండదు. డబ్బు చాలా విధాలుగా స్టేట్ అంటాం. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు అని మర్చిపోతాం. మనీ మేక్స్ ఆల్ థింగ్స్. సో ఇప్పుడు మెనీ నుండి ఆల్కి వచ్చేసాడు. ఆయన బాధల్లో ఉన్న నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు, నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు, నేను ఎలా బయటపడాలి అంటాడు. మన ట్రంప్ గారు క్యాండిడేట్స్ మీదే కాదు కంపెనీస్ మీద కూడా ప్రెజర్ పెట్టదు. చాలామంది తెలియట్లేదు. వాళ్ళ బిహేవియర్కి ఒకప్పుడు మంచోడు ఉంటాడు, అందితే జుత్తు లేకపోతే కాలు అనే సామెత ఉంది. ఇక్కడ ఏంటంటే ఆయన పరిస్థితి కండిషన్. కుర్బానీ అని ఒక సినిమా వచ్చింది, గబ్బర్ సింగ్. కారు పోలీస్ ఇన్స్పెక్టర్ కారు నీటిలో పడిపోతే అప్పుడు ఫోన్ చేస్తాడు, వేరే అంటే మై కండిషన్ అండర్ వాటర్ అంటాడు. ఎందుకు చెబుతుంటే ఇక్కడ ఈ ప్రస్తుత ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా హీ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ది ప్రాసెస్, బట్ ఈజ్ ఫోర్స్. ఎన్నో కంపెనీలకి, గూగుల్ పెద్ద కంపెనీల దగ్గర, ఫేస్బుక్, టెస్లా ఇవన్నిటి కూడా ట్రంప్ గారు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. బయటికి ఇండైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. మీరు కానీ నేను చెప్పిన వాటి వినకపోతే, బయట వాళ్ళని ఎక్కువ తీసుకుంటే, H1Bని ఎంకరేజ్ చేస్తే, ఇంక్లూడింగ్ ఎలన్ మస్క్, ఇంటర్నల్గా మీకు తెలియని కండిషన్, తెలియని నరకం, తడిగుడ్డలతో పేకలు కోయమంటారు చూడు, తెలీదు, ఇంజెక్ట్ చేస్తాడు. వాడు ఆ డెసిషన్ చెప్పాలని ఆలోచిస్తాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచించి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ పర్టికులర్ స్పాన్సర్షిప్ మీద జాయిన్ అయ్యాడు అంటే ఓ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చి ఉండొచ్చు, డబ్బులు లేకపోయినా ₹1 కోటి ఎంతో స్పాన్సర్షిప్ ఇచ్చి ఉంటుంది. దాని మీద 24, 25, 26 2.5-3 years అయింది. ఆ 3.5 yearsలో ఎంతో కొంత సెటిల్ అయి ఉంటాడు. అక్కడ ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ఆశలు కాస్త నిరాశలు అయిపోతాయి. మరి ఎందుకు తీసుకుంటాడు అనేది అందరికీ డౌటే. అరకెల్లో ఒక నెల రోజులు 2 నెలల 30,000 మందిని తీశాడు. 12,000 మంది భారతీయులు అంటే ఆల్మోస్ట్ ఎంతో చూడండి 30-40%, 30 ఎగ్జాక్ట్లీ 30% ఎంప్లాయ్. వాళ్ళందరూ 10-20 లక్షలు ఇండియాలో జీతాలు ఇస్తాం మనం. సో ఇక్కడికి వచ్చి బతకలేడు, అక్కడ ఉండలేడు. ఇప్పుడు ఆయనకి ఏమంటున్నాడు, $1,00,000 యాజ్ పర్ న్యూ పాలసీ $1,00,000 కట్టండి అంటాడు. అది ఎంతవరకు అంటే ఏది ధర్మం ఏది న్యాయం సినిమా వచ్చింది. ఇప్పుడు ఈయన తీసుకునే ముందు
ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఆలోచించి డెసిషన్ తీసుకుంటే పబ్లిక్ సేవ చేయడానికి వచ్చాడు ఆయన. ఎంటైర్ కంట్రీ లీడర్, అమెరికా అంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ బాస్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్. ఆయనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సామాన్యుడు పరిస్థితి తల్లకింద అయిపోతుంది. ఇప్పుడు లబోదిబో అనుకుని $1,00,000 ఆయన $10,000 కట్టే స్తోమత ఉండకపోవచ్చు ఆయన. $1,00,000 ఎక్కడ కడతాడు అంటే ఇండైరెక్ట్గా నువ్వు వెళ్ళిపో, మా దేశం వదిలేసి నీ పాటలు నువ్వు పడు అంటాడు. ఇట్స్ ఎ వెరీ స్టూపిడిటీ అన్నమాట. ఎందుకంటే ఒక ఎంప్లాయీ భవిష్యత్తు ఆలోచన ఊహించుకొని వస్తాం మనం. అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకొని నా పిల్లల్ని ఇక్కడ చదివించాలి, మా అమ్మ నాన్న ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రైట్ ఫ్రమ్ సుందర్ పిచ్చయ్య గారు కానీ సత్యనారాయణ, నేను సుందర్ పిచ్చయ్య గారు ఇల్లు చూపించాడు ఒక వీడియోలో. ఇప్పుడు బంగ్లా కట్టాడు ఎకరాల్లో. ఆ పాతిలు ఒక రూమ్ అండి, ఒక రూమ్లో భార్య భర్త ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు, చిన్న రూమ్. ఇంత రూమ్ కూడా నాకు అనిపించలేదు. అలాంటి రూమ్ నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయనకి ఇబ్బంది లేదు, బట్ కింద స్థాయి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. ఈ వ్యవహారం ఈ పాలసీ ఏదంటే మార్చుకొని కోఆపరేటివ్గా ఉంటే రేపొద్దున ఓన్ అమెరికన్ సిటిజన్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ట్రంప్ గారు. దట్ ఇంకా స్టూపిడిటీ. అంటే సార్ అక్కడ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంటే మన వాళ్ళపైన టార్గెటే కాకుండా చూడండి, మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే స్థాయి వరకు వచ్చేసారు. దే ఆర్ ఫోర్స్డ్. మేబీ కావాలని ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మోసం చేస్తారు, అందరూ మోసం చేయండి. బట్ ఒక మంచి ఉద్దేశం చేస్తాడు. ల్యాండ్ ఓనర్ వీడు మోసం చేసాడు అనుకోండి, 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నాడు, 100 ఇల్లీగల్ ల్యాండ్. ఆ 100 కోట్లు సంపాదించాలి లేదు వీడు, ఆ 100 కోట్లు సంపాదించి ఇల్లీగల్ పనులు చేస్తాడు. దాంట్లో మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు బలైపోతారు. అక్కడ కూడా ఏంటంటే కండిషన్స్ ఎవ్రీ డే అవర్లీ మినిట్ బేసిస్ మారిపోతున్నాయి. సో వెళ్ళే వాళ్ళు అందుకని చాలా మంది విరమించుకుంటారు. ఈవెన్ ఇండియాలో కూడా అంత మంచి శాలరీస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం చిన్నప్పుడు అమెరికా అంటే మోజు ఉండేది. ఎన్ని కోట్లు కట్టడం, డాక్టర్ అయినా మేనేజ్మెంట్ అయినా ఎన్ని కోట్లు కట్టడం ఇస్తారు. అక్కడ 50 లక్షలు పెట్టి అమెరికాకి వెళ్తే 5 కోట్లు కట్టడం డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ పాలసీ లేదు. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఆల్సో అర్నింగ్ ఈక్వల్లీ. సో ఆ ఈక్వేషన్ లేదు. ఓవరాల్గా దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి రైట్ పాజిటివ్ డెసిషన్ ఇన్ ఫ్యూచర్.